ప్రకృతి పర్యావరణ పరిరక్షణ అంటే అతనికి ప్రాణం. ప్రకృతిని, మొక్కలను, హరితాన్ని పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఆయన చేస్తున్న పనికి కుటుంబ సభ్యులు సైతం స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాన గ్రామానికి చెందినటువంటి ప్రకాష్ ప్రకృతి ప్రేమికుడు. ఈయన ఎన్నో ఏళ్లుగా ప్రకృతి పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. తాజాగా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులోని మల్లెగుట్టపై సీడ్ బాల్స్ను వెదజల్లారు. అయితే ఇలా సీడ్ బాల్స్ వెదజల్లడంపై లోకల్ 18తో ప్రకాష్ మాట్లాడుతూ 22 ఏళ్లుగా భావితరాల మేలు కోసం, పచ్చని ప్రకృతి కోసం నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. 10 సంవత్సరాల పాటు వర్షాన్ని చూడకపోతే అది చిన్నపిల్లలకు, అప్పుడే పుట్టినటువంటి 10 సంవత్సరాల పిల్లలకు కూడా వర్షం అంటే కూడా ఎట్లుంటుందో తెలియని పరిస్థితి అది. నేను ఆ పచ్చని కొండల మధ్యలో ఉన్నటువంటి హాస్టల్లో ఉండి చదువుకున్నప్పుడు అలాంటి నేను పరిస్థితిని చూసిన. నేను అక్కడి నుండి మా ప్రాంతానికి సెలవులలో మా ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఎటు చూసినటువంటి ఎడారి ఇది ఇలాగనే కొనసాగితే మాత్రం అందరు చనిపోతారనే పద్ధతులు కూడా మాకు వినిపించినాయి. అప్పుడు మా టీచర్లు కూడా మాకు అన్నారు, ఇట్లా వర్షం పడకుంటే మాత్రం ఎక్కడెక్కడ జీవులు చనిపోతాయి, చెట్లు చనిపోతాయి. దాని పక్కపంటే ఉన్నటువంటి అడవులకు సెలవులలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విత్తనాలు కూడా సేకరించి నేను అడవిలో చల్లేవాడిని. పచ్చని అడవులు ఉంటేనే పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కలకాలం పచ్చగా ఆనందంగా జీవిస్తారని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకొని తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నారు. 18 లక్షల విత్తనాలతో పాటు 12 లక్షల విత్తన బంతులను డ్రోన్ల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాలలో గల అడవుల్లో సైతము విత్తన బంతులను వెదజల్లడం జరిగిందన్నారు. ఈ ఏడాది వచ్చే జూన్ చివరలో 6 లక్షల విత్తన బంతులను డ్రోన్ల సహాయంతో అడవులలో వెదజల్లాలని లక్ష్యంగా తాను ఎంచుకున్నానన్నారు. వనజీవి రామయ్యను కొట్టినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి కాంటాక్ట్ అవన్నీ గూగుల్లో చూసి నేను ప్రత్యేకించి ఆ ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఆయనను కలిసి ఆయన చేస్తున్నటువంటి పనులను చూసి ఆయనను ఇన్స్పైర్గా, ఆయనను ఆదర్శంగా తీసుకొని మన రాజన్న సిరిసిల్ల జిల్లాను, మన ప్రాంతాన్ని కూడా ఇట్లా చేయాలని నాటి నుంచి నేటి వరకు కూడా నేను ఒక 22 సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తూ ఉన్నాను. 22 సంవత్సరాలలో 18 లక్షల విత్తనాలను నేను కలెక్ట్ చేసి దాంట్లో 12 లక్షల విత్తన బంతులను చేసి ఇప్పటికీ 6 సార్లు ప్రత్యేకంగా డ్రోన్లను తెప్పించి మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అడవులు, అక్కపల్లి కానీ, ఇక్కడ వన్పల్లి కానీ, గర్జనపల్లి కానీ, రుద్రంగి, లింగంపేట ఇలా చూస్తే అన్ని అడవులలో కూడా గత సంవత్సరం కూడా నేను జగిత్యాల జిల్లా కొండగట్ల కూడా అప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూడా నేను అక్కడ ఆ గుట్టలలో కూడా సీడ్ బాల్స్ వేయడం జరిగింది. వానరాల బెడదతో రైతన్నల ఇబ్బందులు చూసి అడవి ప్రాంతాలను వదిలి గ్రామీణ బాట పట్టిన జీవరాశులను మళ్ళీ అడవుల్లోకి పంపించాలనే ఉద్దేశంతో భావితరాలు పచ్చని ప్రకృతిలో ఆరోగ్యంగా జీవించాలనే లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణ కోసం తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. గుట్టలలో ఇలా అడవులు లేకుండా పోయినాయి అక్కడ గుట్టలలో. కాబట్టి అడవిలో ఉన్నటువంటి కోతులు ఇలా అలజడిల ద్వారా ఇలా పల్లె బాట పట్టినాయి. ఇలా చూస్తూ ఉంటే రైతులు పాపం వాళ్ళ పరిస్థితిని చూస్తే ఎక్కడ కూడా పంట చేతికొచ్చిన సందర్భాలు మనకు కనపడతలేవు. కాబట్టి మళ్ళీ ఈ కోతులు అనేటివి అడవి బాట పట్టాలంటే ఖచ్చితంగా మనం చెట్లను, అడవులలో పళ్ళ మొక్కలు పెంచినట్టయితే అవి మళ్ళీ రిటర్న్ వెళ్తాయి. అడవులలో ఖచ్చితంగా కుంటలు, చెరువులను తవ్వాలి. అవి ఆ నీటి ఇళ్ళలో ఉన్నట్టయితే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి పక్షులు కానీ, జీవులు కానీ, కోతులు కానీ ఇవి కానీ అక్కడ నీళ్ళు తాగుకుంటూ అక్కడే ఉంటాయి. కోతులు కానీ, అక్కడ జింకలు కానీ, అక్కడ పక్షులు కానీ కిలకిల రావాలి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మేము వేసేది విత్తు కాదని, భావితరాలకు భవిష్యత్ అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రకృతి రక్షణలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నా వంతు చనిపోయే వరకు కూడా నేను ఈ ప్రకృతిని కాపాడుకుంటానే ఉద్దేశంతో నేను ఇలాంటి పనులు చేస్తూ ఉన్నా. మా పాప కూడా ఇప్పటి వరకు 2 లక్షల విత్తనాలు సేకరించి చిన్నతనం నుంచి ఇక్కడ చూస్తూ ఉంటే ప్రకృతి పట్ల ఆమె మంచి ఆకర్షితురాలు అయిపోయింది. ప్రకృతి అంటే తెలుసుకుంది, ఇలా గాలి ఉంటేనే మనం బ్రతకగలుగుతున్నామని. ఘనంగా కేకులు కోసి పార్టీలు చేసి ధూమ్ధాములు చేయడం దానికంటే ప్రతి పుట్టినరోజు, ప్రతి పెళ్లి రోజు, ప్రతి శుభ సందర్భాల్లో కూడా, ప్రతి పండగల రోజులు కూడా ఒక మొక్క నాటినట్టయితే మీరే కాదు మీ భావి తరాలు కూడా మీరు ఒక గిఫ్ట్నిచ్చినట్టు, ఒక మంచి ఒక పండగ వాతావరణాన్ని, ఒక ప్రాణాన్ని ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి పార్టీలలో కూడా మీరు మంచి ఒక మొక్కనివ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అంతేకాదు ఈ కార్యక్రమంలో తన కుటుంబం కూడా తనకు సహకారాన్ని అందించడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రకాష్. ప్రకృతిని సంరక్షించేందుకు మీరు సైతం భాగస్వాములు కండి మరి.